హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ఉదయాన్నే ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలో తోచడం లేదా? సో అలాంటప్పుడు మన ఇంట్లో బ్రెడ్ ఉంటే బ్రెడ్తో అప్పటికప్పుడు ఈజీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇంట్లో బ్రెడ్ ఉంటే బ్రెడ్తో బజ్జీలు వేసుకొని అల్లం చట్నీతో తింటే అబ్బా ఏముంటుందండి. సో ఈరోజు మన వీడియోలో బ్రెడ్ బజ్జీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బ్రెడ్ బజ్జీల తయారీకి ముందుగా 4 లేదా 5 బ్రెడ్ ముక్కలను ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. సో తర్వాత వేరే ఒక ప్లేట్ తీసుకొని ఇలా రెండు బ్రెడ్లను మధ్యలోకి కట్ చేసుకుందాం. చుట్టూ అంచులు కట్ చేయవలసిన అవసరం లేదండి. ఇలా రెక్టాంగిల్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి బ్రెడ్ని కట్ చేసుకొని ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ బజ్జీకి కావలసిన పిండిని ప్రిపేర్ చేసుకుందాం. సో చిన్న బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరిపిండిని యాడ్ చేసుకుందాం. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం ఈ పిండి అనేది ఎక్కడా ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో బాగా పలచగా కాకుండా ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా. సో ఇప్పుడు ఇలా మనం వేలిని ముంచితే మనకి లేయర్ అనేది ఎంత దలసరగా వస్తుందో అదేవిధంగా బజ్జీలు కూడా వస్తాయండి. సో ఆ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కనిద్దాం. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలని ఈ పిండిలో డిప్ చేద్దాం. సో ఈ విధంగా ముంచినప్పుడు మనకి బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా విరిగిపోకుండా డిప్ చేయాలండి. సో ఇలాగా పిండిలో ముంచి ఒక్కొక్కటిని ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుందాం. సో మనం నార్మల్ బజ్జీలతో పోలిస్తే బ్రెడ్ బజ్జీలు అనేవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఇలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ రెండవ సైడ్ తిప్పి ఫ్రై చేసుకుందాం. మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. దానివల్ల పైన లేయర్ అనేది తొందరగా మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోకి పెట్టి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి బ్రెడ్ అనేది బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో ఇదే విధంగా మిగిలిన అన్ని బ్రెడ్ ముక్కలని పిండిలో ముంచి ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం. అంతేనండి. చూసారుగా మనకి బ్రెడ్ బజ్జీలు అనేవి ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయినాయో. సో మనం మార్నింగ్ మనకి ఏ టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఇలా బ్రెడ్తో ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. సో వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి కింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.